టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చేసుకుందాం. ఇంకో వార్త ఏంటంటే, ఈరోజు యావత్ తెలంగాణ గుండెలు పగిలిపోయినంత వార్త. సుదర్శన్ రెడ్డి గారు తిరిగి వస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన అనంత లోకాలకు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. ఆయన యొక్క కడుచూపును చూసుకోవడానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాది మందిగా తరలి వచ్చిండ్రు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, ఇక పెద్దన్న మీలాంటి నాయకుడు మేము కోల్పోయినామని చెప్పేసి అర్ధనాదాల మధ్య ఆయన శోభయాత్ర జరిగిపోయింది. ఆ రోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏ విధంగా అయితే జరిగిందో ఈరోజు నర్సంపేటలో కూడా అదే శోభయాత్ర జరిగింది. వేల మంది, లక్షలాది మంది కార్యకర్తలు వచ్చిండ్రు, పార్టీలకు అతీతంగా వచ్చిండ్రు. కానీ ఇక ఇది చెప్పుకుంటేనే బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన చనిపోతాడని బతికియాలని చెప్పేసి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఉటావుటిన హైదరాబాద్ కూడా చేరవేసింది. అలాగే ఉద్యమకారుడు చనిపోయిండు. ఉద్యమకారునికి ఆయన అరుదైన గౌరవం ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఆయనకు కల్పించింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలను నిన్న రాత్రి నల్లబెల్లి మండల్లో ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి వరకైన శోభయాత్ర జరిగింది. శోభయాత్ర తర్వాత ఆ అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు అయితే ఏర్పాటు చేసింది. ఈరోజు ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఉద్యమ సారథిగా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాడినటువంటి నాయకుని కోల్పోయినామని చెప్పేసి ఆడ ప్రజలంతా ఎంతో బాధపడ్డ సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఈరోజు అధికారంలో లేనప్పటికీ ప్రభుత్వం ఆయన యొక్క సేవలను గుర్తించి అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలను ఆ నల్లబెల్లి మండలంలో ఏర్పాటు చేసింది. ఇది చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ మీలాంటి ఉద్యమ నాయకుడిని కోల్పోవడం అనేది నరసంపేట గడ్డ ఒక బలమైన నాయకుడిని కోల్పోయింది. ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మీరు చనిపోవడం అనేది ఎంతోమంది హృదయాలను కాల్చివేస్తూ ఉన్నది. ఈరోజు ఏ నాయకునికి రాలేదు ఇంతమంది జనాలు. మనం ఇంతవరకు ఏ నాయకుడికి ఇంత శోభయాత్రలో ఇంతమంది నాయకులు వచ్చిన సందర్భాలు అయితే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన విధంగా ఈరోజు ఇసుకపోత రావడంత జనంతో గంటల తరబడి ఆయన శోభయాత్ర జరిగింది. దగ్గర 40 కిలోమీటర్ల మేరపైన శోభయాత్ర అనేది జరిగిన సందర్భం. అందరూ బాధతప్తమైన హృదయాలతోటి మిమ్మల్ని కోల్పోయినమే అని చెప్పేసి చెప్పిండ్రు. కానీ టిఆర్ నిజం పక్షాన టిఆర్ నిజం టీం తరపు నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీరంతా ప్రజలంతా వారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో కార్యకర్తలకు కానీ ఆ ప్రజలకు కానీ అండగా నిలబడ్డటువంటి ఒక ఉద్యమ నాయకుడు. తెలంగాణ సాధించడంలో ఆయన పాత్ర అమోఘమైనది. కాబట్టి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరి అండగా నిలవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఈరోజు డబ్బులు కొలమానంగా పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆయన డబ్బులు సంపాదించుకోలేదనేది కొద్దిమంది చెప్పేటువంటి అనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు, ఆయన పాపం ఎప్పుడున్నా కూడా ఉన్నా కూడా ఆస్తులు అమ్ముకొని అప్పులు తెచ్చి ఉద్యమంలో పెట్టిండు, కానీ ఏ రోజు సంపాదించుకునే ఆతృత లేదు అని చెప్పేటువంటి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా ఆయన కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. పెద్దన్న మీ ఆత్మకు శాంతించాలి, ఈ ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అమరహే సుదర్శన్ అన్న, అమరహే, మీరు ఎప్పటికీ సజీవంగానే ఉన్నారనేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి ఉద్యమంలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడ్డ మీరు ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత మీరు చనిపోవడం అనేది బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ మీ ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.